హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో చికెన్ ఫ్రై సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కంప్లీట్గా ఫ్రై కాకుండా ఇలా తక్కువగా గ్రేవీ ఉంటుంది. ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఈ చికెన్ ఫ్రై కోసం నేను ఇక్కడ 1 kg చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇక్కడ 4 మీడియం సైజ్ ఆనియన్స్ని కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 2 ఇంచెస్ దాల్చిన చెక్క, కొంచెం షాజీరా, 2 లవంగాలు, వీటిని మెత్తగా నూరుకోవాలి. అలాగే పచ్చిమిర్చి చీలికలు కొన్ని తీసుకున్నాను, 5-6 వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు, అలాగే కసూరి మేతి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి 5 to 6 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఈ చికెన్ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి వేయించుకోండి. ఆనియన్స్ మొత్తం మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి, అంతవరకు వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోండి. ఈ చికెన్ చపాతీ, రోటీ, పుల్కా వీటిలోకి చాలా సూపర్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత నేను ఇక్కడ పసుపు వేసుకుంటున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కసూరి మేతిని కూడా క్రష్ చేసి వేసుకోండి. ఆయిల్లోనే వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్. అలాగే మనం కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసి ఆయిల్లో కొంచెం పచ్చివాసన, అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా మొత్తం ఆయిల్లో కలుపుకోండి. ఆనియన్స్ ఈ విధంగా మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి, అప్పుడే ఏ కర్రీ అయినా టేస్ట్ బాగుంటుంది. ఇలాంటి చికెన్ ఫ్రైస్లోకి ముందుగా ఆనియన్స్ చక్కగా వేగితేనే బాగుంటుంది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసి ఆయిల్లో మనం పైన మూత పెట్టకుండా దీన్ని ఆయిల్లో ఉడికించాలి కొద్దిసేపు. హై ఫ్లేమ్లో ఉంచి కలుపుకోండి. 5 minutes వరకు హై ఫ్లేమ్లో ఉంచి చికెన్ని ఆయిల్లో కొంచెం సేపు ఉడకనివ్వండి. కొద్దిగా ఆయిల్లో వేగితే ఆ ముక్క అనేది కొంచెం ఒక 25% వరకు మనకి ఆయిల్లో కుక్ అవ్వాలి. ఇప్పుడు 5 to 10 minutes వరకు ఇట్లా ఓపెన్గా ఉంచి హై ఫ్లేమ్లో ఉంచి కలుపుకోండి. ఈ విధంగా చికెన్లో నుండి వాటర్ వస్తుంటాయి కాబట్టి ఆ వాటర్ మొత్తం వెళ్ళిపోయేదాకా మనం ఇలా ఆయిల్లో 5 to 10 minutes వరకు మాత్రమే హై ఫ్లేమ్లో ఉంచి కలుపుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో ఉడుకుతున్నప్పుడు మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ మొత్తం పోయింది. ఇప్పుడు ఆయిల్లోనే కుక్ అవుతుంది. ఈ టైంలోనే మనము రెడ్ చిల్లీ పౌడర్ ఇంకా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను 2.5 teaspoons వరకు కారం పొడి వేసుకున్నాను. అలాగే 1.5 teaspoon వరకు సాల్ట్ వేసుకున్నాను. ఈ కారం సాల్ట్ మనకు ముక్క మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి. చికెన్ని మనము స్టార్టింగ్లోనే కలపాలండి ఎక్కువగా. తర్వాత అది కొంచెం ఉడికిన తర్వాత మనం ఎక్కువగా కలపొద్దు. మనం పచ్చిమిర్చి చీలికలు పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసి కలుపుకోండి. గరం మసాలా కూడా మనం దంచి పెట్టుకున్నాం కదా, అది కూడా నేను ఇక్కడ వేసుకున్నాను. అలాగే ధనియా పొడి కూడా 1 teaspoon వరకు వేసుకోండి. ఈ విధంగా మనం వేసుకున్న మసాలా మొత్తం ఆ ముక్కలకు అంతా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పొడి చేసుకున్న కొబ్బరి పొడిని వేసుకోవాలి. కొబ్బరిలు వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. వాటిని నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఫుల్గా వేసుకున్నాను. టీస్పూన్తోని 4 teaspoons వరకు వేసుకున్నాను.
ఇప్పుడు ఈ మసాలా మొత్తం చికెన్కి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ ముక్కల్ని జాగ్రత్తగా కలుపుకోవాలి. మనం ఇష్టం వచ్చినట్టు కలిపితే అవి ముక్కలు అనేవి చెదిరిపోతాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసి కలుపుకోవాలి. ఈ విధంగా అన్నీ సెట్ చేసి పెట్టుకొని మూత పెట్టి ఒక్క 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోండి. ఇక్కడ మనకు 15 మినిట్స్ తర్వాత ఈ విధంగా మనకు చికెన్ మొత్తం చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. మనకు గ్రేవీ కూడా మరీ ఎక్కువగా ఉండకుండా ఇలా ముక్కకు మాత్రమే మసాలా పట్టి ఉంటుంది. ఈ విధంగా ఈ చికెన్ ఫ్రైని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎక్కువ గ్రేవీ లేకుండా ఫ్రై లాగా దగ్గరికి ఇలా ఈ విధంగా చేసి చూడండి ఒకసారి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఫైనల్గా మనం కొత్తిమీర వేసి మొత్తం కలిపి దించుకుంటే అంతే అండి, చికెన్ ఫ్రై రెడీ అయినట్టే. ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ లేవు. ఓకే అండి, మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.